नमस्कार, मैं सुमन राजपूत और इस वक्त मौजूद हूँ मैं दिल्ली के जंतर मंतर पर, जहाँ तेलंगाना से हजारों कांग्रेस कार्यकर्ता आए हुए हैं और नेता भी, जो ओबीसी को 42% आरक्षण देने की मांग कर रहे हैं। इस विषय पर यहाँ मौजूद लोगों से हमने बात की, तो चलिए उनको ही सुनवाते हैं। आपका नाम? पुली गणेश गौड़, कहाँ से आए आप लोग? बीसीसीएल राष्ट्र कार्यदर्शी तेलंगाना, वरंगल। क्या मांग लेके आए आप? वरंगल जनगामा जिला। मांग क्या लेके आए आप? What is your demand? ఈ రోజు మరి ఇక్కడ ఎలాంటి ఇప్పుడు జంతర్ మంత్రలో మరి ఏఐసిసి పిలుపు, టీపీసీ తెలంగాణ పిలుపు మేరకు మరి మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఇవాళ ఓబీసీలంతా ఇవాళ జంతర్ మంత్రికి రావడం జరిగింది. మరి అలాగనే మా డిమాండ్ ఒకే ఒక డిమాండ్ 42% డిమాండ్ కావాలని డిమాండ్ మరి తెలంగాణలో మరి అసెంబ్లీలో తీర్మానం చేసి ఆర్డినెన్స్ జారీ చేయడానికి రాష్ట్రపతి వరకు పంపిస్తే ఇవాళ రాష్ట్రపతి గారు మరి కేంద్రానికి బిల్లు పంపించాడు. మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మరి నరేంద్ర మోడీ గారు మరి ఆ బిల్లును తీసుకొని పక్కకు పెట్టడం జరిగింది. మోడీ గారు మీరు ఎందుకు ఈ బిల్లును 42% బిల్లును మీరు పక్కకు పెడతానని మేము ఈ సూటి ప్రశ్న అడుగుతారా? ఒక నువ్వు బీసీ అయి కూడా ఉండి ఈ బీసీ బిల్లును పక్కకు పెట్టడం సరైన న్యాయం కాదని మేము కోరుకుంటున్నాము. ఇప్పటికైనా మరి 9th షెడ్యూల్లో పెట్టి ఈ బీసీ బిల్లు 42% మరి బీసీ బిల్లు వేస్తే మరి ఈ తెలంగాణలో ఉన్నటువంటి మరి బీసీలకు ఓబీసీలకు న్యాయం జరుగుతుందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా. మరి ఇవాళ రాష్ట్ర పిలుపు మేరకు దాదాపు 5,000 మంది ఇవాళ ముఖ్యులే ఓబీసీల నాయకులు వచ్చిండ్రు. మరి అట్లాగే ఈ ఓబీసీ బిల్లు 42% మీరు పక్కన పెడితే మళ్ళా ఢిల్లీని దాదాపు 1,00,000 జనాభాతోటి మరి ఇక్కడ నిర్బంధించడం జరుగుతుంది. కాబట్టి వెంటనే నువ్వు 10 సంవత్సరాలు ఉండి బీసీ బిల్లును పక్కా పెట్టినావు. మరి రానున్న రోజుల్లో ఈ బీసీ బిల్లు అమలు చేయకపోతే నీకు ఢిల్లీలో ఎర్రకోటలో నీవు నీ ఉనికి గల్లతవుతావని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఖబర్దార్ మోడీ గారు వెంటనే బీసీ బిల్లు 42% అమలు చేయాలని మేము తెలంగాణ ఓబీసీ డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటున్నాము. జై హింద్, జై బీసీ. నా పేరు పెర్మల్ల గుట్టయ్య గౌడు. మేము తెలంగాణ నుండి రావడం జరిగింది. ఈ రోజు ఈ జంతర్ మంతర్ లో 42% రిజర్వేషన్ కోసం మేము తెలంగాణ నుండి బీసీలు అందరం కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఆనాడు ఏదైతే రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేసినటువంటి పాదయాత్రలో బీసీలకు మరి సరి అయినటువంటి నాయకత్వం లేదు కాబట్టి రిజర్వేషన్ అమలు చేయాలనే ఉద్దేశంతో మాకు గవర్నమెంట్ వచ్చినట్టయితే దేశంలో కానీ మరి రాష్ట్రాలలో కూడా బీసీ రిజర్వేషన్లు ఎవరి వాటా ఎంతో వారికి ఇవ్వడానికి మీ సిద్ధమని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కులగణన చేసి అక్కడ ఉన్నటువంటి బీసీలను మొత్తం సర్వే చేయడం జరిగింది. అందులో భాగంగానే రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాట ప్రకారంగా 42% ఇవ్వడానికి అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ నుండి కూడా పాస్ చేసి కేంద్రానికి పంపడం జరిగింది. మరి దాన్ని ఇక్కడ 9th షెడ్యూల్లో పెట్టి బీసీలో అమలు చేయాలనే లక్ష్యంతో తెలంగాణ నుండి బీసీ నాయకత్వం మొత్తం ఇక్కడికి వచ్చి ఈ జంతర్ మంతర్లో ధర్నా చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. గుండెటి ఐలయ్య యాదవ్, పెద్దపల్లి జిల్లా. ఈరోజు ఢిల్లీ కేంద్రంలో తెలంగాణ బీసీ సంఘాల నుండి జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున ధర్నాకు రావడం జరిగింది. మరి భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. 1,200 మంది విద్యార్థుల బలిదానాలను చూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మరి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండిచడం బీసీల పక్షపాతిగా మారి భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే తెలంగాణ రాష్ట్రం నుండే బీసీలలో వెళ్ళి స్టార్ట్ కావడం జరిగింది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఉద్యమం ఎట్లా జరిగిందో ఈరోజు బీసీల ఉద్యమం అట్లా స్టార్ట్ అయ్యి మరి 29 రాష్ట్రాలలో బీసీ బిల్లును ప్రవేశపెట్టి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
బీసీల పక్షపాతిగా మారాలని, లేకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో మరి బీజేపీ పార్టీని తెలంగాణ ప్రాంతంలో బొందబెడతారని తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికైనా బీసీల ఐక్యత మరి స్టార్ట్ అయింది. బీసీల తోడు పెట్టుకున్న ఏ పార్టీలో మరి నిలబడదు కాబట్టి మరి వెంటనే బీసీల 42% అమలు చేసి బీసీల పక్షపాతిగా నిలవాలని కోరుతున్నాం. జై తెలంగాణ.